హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఉదయం పొలానికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. అదిగో మా అమ్మ అక్కడ వెళ్తుంది కదా పొలానికి. నేను ఇక్కడే ఉన్నాను కాలువ దగ్గర. పొలంలో పని ఏంటంటే కొయ్యకాళ్ళు ఏరడం. అంటే లాస్ట్ టైం వేసిన పంట కొయ్యలు ఉంటాయి కదా, అవి సేద్యం చేపించాము. అవి ఏరి కుప్పలెత్తి వాటిని కాల్చాలి. నేను పొలంలోకి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి, ఇంకా సూర్యుడు కూడా రాలేదు, మబ్బుగానే ఉన్నాడు. ఆడికైన తర్వాత వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇగో ఇదే మా పొలం. మీకు ఆల్రెడీ 1-2 వీడియోల్లో కూడా చూపించిన. ఇగో ఇవే అండి కొయ్యకాళ్ళు అంటే. చూస్తున్నారు కదా మొత్తం. అగో అక్కడ కనిపిస్తున్న కొయ్యకాళ్ళ దగ్గర నీట్గా ఉంది కదా, పొలం దగ్గర నుంచి ఈ దాటి వరకు మాది కాదు. ఇదిలో 2 ఎకరాలే మాది, ఇంకొక ఎకరా వేరే వాళ్ళది. ఆ ఎకరా కూడా మేమే గుత్తగా తీసుకొని మొత్తం క్లీన్ చేసుకుంటూ ఏరుతున్నాము. అదిగో అక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు కదా, వాళ్ళే. ఒకరు మా అమ్మ, ఇంకొకరు మా పెద్దమ్మ. ఇద్దరు కలిసి మొత్తం ఏడుతున్నారు. నిన్న కూడా వచ్చారు. నిన్న వచ్చి ఇదిగో ఈ దండ నుంచి అక్కడ నీటికి కనిపిస్తుంది కదా, అంతవరకు నిన్నైతే ఏరినారంట. ఈరోజు ఎంతవరకు ఏరుతారో మరి. ఈరోజు కూడా అయిపోవచ్చు, చూద్దాం ఎంత మట్టుకు అవుతుందో ఏమో. ట్రాక్టర్ అయితే ఒకటి సేద్యం చేస్తుంది, అది కూడా ఇదే. ఇవి ఏరడానికి వచ్చే ఒకటి ప్రాబ్లం, ఏం లేదు. దీళ్ళ కింద తేళ్ళు ఉంటాయని అందరూ నమ్ముతారు. ఆయన కూడా తేలు కనిపిస్తే అదే రాయి తీసుకొని దాన్నే చంపేస్తారు. అది పెద్ద మ్యాటర్ కాదనుకో. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా ఫ్రెండ్స్. చూడండి, ఎంత ఒట్టిగా ఉన్నాయో ఇవి. పొరపాటున మనిషి కానీ కాళ్ళు చెప్పులు లేకుండా వీటిని దొక్కినాడంటే ఇంకా ఫ్రీగా పరలోకానికి టికెట్ తీసుకున్నట్లే, అంత షార్ప్గా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. అదొకటే కాదు, ప్రతి ఒక్కటి అలాగే ఉంటుంది. ఇది షార్ప్గా లేదనుకోవద్దు. ఇవి ఉన్నాయి కదా ఈ పుల్లలు, ఇవి గోరుతో ఒకసారి అటన్నా ఉంటే గోరు కూడా తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. వస్తే ఎందుకు పొత్తుగా. వీటితో ఏరేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇక్కడ కూలీలు పని చేసే వాళ్ళు పెద్ద సేఫ్టీ ఏం పాటించారు. వాళ్ళకి ఏం తెలుసు సేఫ్టీ అంటే ఏంటో. పనికి రావాలి, పనికి వస్తే కూలీ డబ్బులు వస్తాయి, లేకుంటే ఆ పూట గడవదు అనే విధంగా పని చేసుకుంటూ ఉంటారు. నిన్న కూడా కాల్చినారు. అగో కాల్చినట్లు కూడా కనిపిస్తుంది. ఇదిగోండి బూడిద.
ఈసారి కూడా ఎర్రజొన్ననే వేస్తాము, ఎందుకంటే వాటికి నీళ్ళు పెద్దగా అవసరం లేదు. కేవలం మందులు అది కూడా ఒక 2-3 సార్లు కొడితే సరిపోతే అందరు అంటారు. ఎందుకంటే మనకు ఆ విషయాలు తెలియదు. నిజానికైతే నీళ్ళు అయితే అవసరం లేదు, వర్షం నీళ్ళే సరిపోతుంది. చూడాలి ఏమవుతుందో. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. మళ్ళీ రేపు ఎల్లుండి ఒక మంచి వీడియో అయితే ప్లాన్ చేసి ఒక మంచి కాన్సెప్ట్ అయితే వస్తాం. కైప లోపల ఏమైనా అభివృద్ధి చెందనివి పనికి వచ్చి పక్కన పడేసిన దాని గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? మనకు రిస్క్ లేకుండా మనం ఒకరితో మాటలు అనిపించుకోకుండా ఉండాలి, అటువంటి పనులు అయితే చేద్దాం, ఓకేనా? ఓకే మరి ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకైతే వస్తాను, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.